ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా ఇక ఆదివారం సంఘ కుడికుల సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మనందరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, క్రీస్తు యేసు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. క్రీస్తు యేసు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. క్రైస్తవులందరికీ విశ్వాసం ఉండి బాప్తిజం తీసుకుని అందరూ కూడా సంఘాల్లో చేరి ఆరాధన చేస్తూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అయితే లూకాసు వార్తలో ప్రభువారు మాట్లాడుతూ, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనమున్న దినాలు క్రీస్తు రాకడ చివరి దినాల్లో మనమున్నాం. అయితే ఎక్కడ చూసినా విశ్వాసులు, ఎక్కడ చూసినా గొప్ప గొప్ప మందిరాలు కట్టబడుతున్నాయి, పెద్ద పెద్ద కూడికలు, సువార్త జరుగుతున్నది. సువార్తని మరి ఎక్కడ సువార్త పెరిగిపోతే అందరు క్రైస్తవులుగా మారిపోతారని మతనుమాదులు అడ్డుపడుతూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా మరి విశ్వాసులు పెరిగిపోతున్నారు కదా, ఎక్కడ చూసినా మందిరాలు కట్టబడుతున్నాయి కదా, మనకి కనబడుతున్నాయి విశ్వాసులు పెరిగిపోతున్నారు, క్రైస్తవులు పెరిగిపోతున్నారు అని. కానీ ప్రభువారు అంటున్న మాట వేరుగా ఉన్నది కదా. ప్రభువారు ఏమంటున్నారు? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, నేను మరలా వస్తాను కదా రెండవ రాకల్లో, వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకేమో విశ్వాసులే పెరిగిపోతున్నారని అగుపడుతుంటే ప్రభువారు ఏమంటున్నారు? నేను మళ్ళా వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. అంటే విశ్వాసము వేరు, విశ్వాసులు వేరు. అర్థమవుతుందండి? విశ్వాసము వేరు, విశ్వాసులు వేరు. అందుకే ఇక్కడ భూమి మీద విశ్వాసము, భూమి మీద అన్నప్పుడు ఒక సంఖ్య ఇచ్చి, 2 అని అంకె ఇచ్చి పుట్టినోట్లో ఏం రాయబడి ఉన్నది? ఆ విశ్వాసము. ఏ విశ్వాసము? ప్రభువారు వచ్చినప్పుడు ఏ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఆ విశ్వాసము కనుగొనునా. అంటే మరి వీళ్ళంతా విశ్వాసులు కాదా? ఈ కనబడుతున్న వాళ్ళంతా విశ్వాసులు కాదా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చే సమయానికి ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి ప్రభువారు చెప్పిన మాటలు చదువుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము. పక్క అధ్యాయానికి వెళితే దీనికి ముందు అధ్యాయం 17వ అధ్యాయం లూకాసు వార్త 26 నుంచి 30 వరకు చదివి, లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చదువుదాం దేవుని వాళ్ళారా. నోవహు దినములలో అంటే ప్రభువారు చెప్తున్నారు దేనికి సూచనలు ఇవన్నీ? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడకు సూచనలు చెప్తా ఉన్నారు. ఏమని? నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్ళికియబడుచు
ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసిందట. అంటే ఆ కాలంలో ఎలాగుంటుందో క్రీస్తు రాకడ కాలంలో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటాయని ప్రభువారు చెప్తున్నారు. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే సూచనలు ప్రభువారు చెప్పేస్తున్నారు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, అక్కడక్కడ భూకంపాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభువారు ముందే చెప్పేస్తున్నారు. అంటే మనమున్న దినాల్లో ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు రాకడ అతి త్వరగా ఉన్నది, సమీపంగా ఉన్నది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దేవుని వలన. అయితే మరలా లూకా సువార్త 18:8 వచ్చి ఆఖరి మాట చదువుకుంటే, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసము, ఆ విశ్వాసము కనుగొనునా. ఏ విశ్వాసము? బైబిల్లో విశ్వాసము దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్సం ఒక్కటే రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4:5 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే రాయబడిన మాట దేవుని వలన. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. విశ్వాసం ఒక్కటే అయినప్పుడు మరి ప్రభువారు రెండవ రాకడలో నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే విశ్వాసులు వేరు, విశ్వాసము వేరు. విశ్వాసము అనగా విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఒక్కసారి చూద్దాం. కరెక్ట్గా మనం బైబిల్ చెప్పిన మాట, బైబిల్లో రాయబడిన మాట, విశ్వాసం యొక్క డెఫినేషన్ ఒకసారి మనం చదువుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. ఏం చెప్తున్నాడు? విశ్వాసం అంటే ఏంటంట? అదృశ్యమైనవి, కనపడని పరలోకం ఉన్నది, మనము నమ్మాలి. కనపడని పాతాళం ఉన్నది, మనం నమ్మాలి. మనం ఎవరు కూడా తండ్రి దేవుణ్ణి చూడలేదు, కానీ ఉన్నాడని మనం నమ్మాలి. అదే విశ్వాసం కదా. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము చూడలేదు, కానీ మన ప్రభువారు మన కోసం రక్తం చింది ప్రాణం పెట్టాడని మనం నమ్మాలి. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి లోకంలో, హిస్టరీలో కూడా కదా. ఇది మనం నమ్మాలి. పరలోకముందుని నమ్మాలి, పాతాళముందుని నమ్మాలి. ఇవన్నీ కనపడవు, అదృశ్యమైనవి ఉన్నవి అని మనం నమ్మాలి. ఇది విశ్వాసం, ఇది విశ్వాసం. ఇప్పుడు ప్రభు అని చెప్పిన మాట ఆలోచిస్తే, నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అంటే ఏ విశ్వాసము? కనపడని పరలోకం ఉందని నమ్మేవారు, కనపడని పాతాళం ఉందని, తండ్రి ఉన్నాడని, ప్రభువారు ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కదా, ఇవన్నీ ఉన్నాయని నమ్మే వాళ్ళు తక్కువైపోతారు, తగ్గిపోతారు. విశ్వాసులు ఇవి నమ్మేవాళ్ళు కొద్దిగా మారిపోతారు. మరి ఎలాంటి విశ్వాసులు పెరుగుతారో ప్రభు యొక్క రాకడ దినాలలో? అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు పెరిగిపోతారు. అర్థం
అంతకుముందు దేవుని వల్ల నాకు కడుపులో గడ్డ అయింది, నేను దేవుని దగ్గరికి వెళ్తే నా గడ్డ తీసేస్తాడు. నాకు పెళ్లి కావడం లేదు, నేను దేవుని దగ్గరికి వెళితే నాకు పెళ్లి జరిగిపోతుంది. నాకు ఉద్యోగం దొరకడం లేదు, నేను దేవుని దగ్గరికి వెళితే నాకు ఉద్యోగం దొరుకుతుంది అనే ఆలోచనతో వచ్చే వాళ్ళు పెరిగిపోతారు తప్ప, తండ్రి ఉన్నాడు, తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు, తన కుమారుని పంపించాడు, ఆ రక్తం లేని పాపాలు కడిగి వేసుకుని ఆ యేసు ద్వారా నేను తన దగ్గరికి వెళ్ళాలని ఆలోచనలో ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది అవసరాల కోసమే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కనబడతారు. అందుకే ప్రభువారు అన్నమాట, నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనున్న. ఏ విశ్వాసము? దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన మనకి పరలోకం ఇస్తానని ఆశపడుతున్నాడు. ఆ కనబడని ఆ పరలోకం నేను వెళ్ళాలనే విశ్వాసం కలిగిన వాళ్ళు కనపడరు. అవసరాల కోసం మాత్రమే వచ్చే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. అందుకే ప్రభువారు డౌట్ వ్యక్తం చేశారు, నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొన. అంటే మరి ఈ కోట్ల మంది విశ్వాసులు కనబడుతున్నారు, లక్షల మంది, వేల మందిగా, వందల మందిగా, పదుల మందిగా సంఘాలు పెడుతున్నారు. మరి వీళ్ళ విశ్వాసం ఎలాగుంది అంటే ఈ లోకము కోసమే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే దేవుని వల్లరా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే ఎలాంటి వాడు పెరిగిపోతాడు ప్రభు రాకడ దినాలలో? ఈ జీవితం కాలం మట్టికి నేను ప్రభు దగ్గరికి వెళితే, నేను దేవుని దగ్గరికి వెళితే నాకేంటి లాభం? నేను ఎందుకు వెళ్తానంటే నాకు రోగం వచ్చింది, నేను రోగం కోసం ఆయన దగ్గరికి వెళ్తే రోగం తీసేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్లి జరుగుతుంది. ఇలాంటి వాటి కోసం వెళ్ళేవాడే ఎక్కువ కనబడతారు తప్ప నిజమైన విశ్వాసులు ఎలాంటి వాళ్ళు? ఆ విశ్వాసం. ఏ విశ్వాసము? పరలోకం వెళ్ళాలనే ఆలోచన కలిగి ఆ కనపడని ఆ శాశ్వతమైన పరలోకం వెళ్ళాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశతో వచ్చే విశ్వాసులు తగ్గిపోతారు. ఇగో ఈ జీవితం కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితం కాలం మట్టుకే దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటుంది వాక్యం. నీ అవసరాలు తీరుస్తాడు, నీకు ఏది కావాలో తీస్తాడు, కానీ నువ్వు వెళ్ళవలసిన వాటి కోసం కాదు. నీకుండవలసిన భక్తి విశ్వాసం ఎలాగుండాలంటే అదృశ్యమైనవి ఉన్నవి, పరలోకం ఉన్నది, పాతాళం ఉన్నది, దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించానని ఇలాంటి విశ్వాసంతో మనం ఉండాలి తప్ప దేవుని దగ్గరికి వెళితే నాకు ఏదో వస్తుంది, ఏదో చేస్తాడనే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతారు. కనుక ప్రభువారు చెప్పిన మాట, నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అంటే చూడండి దేవుని వల్లరా, ఆ విశ్వాసము ఏ విశ్వాసము? బైబిల్లో భక్తులకున్న విశ్వాసం. బైబిల్లో భక్తులు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. వాస్తవానికి ప్రారంభంలో మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఉన్న విశ్వాసము ఇప్పుడున్న విశ్వాసం మారిపోతుంది. చూడండి, ప్రారంభంలో ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆసక్తితో, ఎలాగైనా నేను దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన నుంచి లోకాశల వైపు వెళ్ళిపోయే పరిస్థితులు చాలా మంది విశ్వాస జీవితంలో కనబడుతున్నాయి. అందుకే దేవుని వల్లారా ప్రభువారు డౌట్ వ్యక్తం చేశారు అంటే ఆలోచన పడాలి క్రైస్తవులు. మరి ఇంతమంది కనబడుతున్నారు, వీళ్ళంతా విశ్వాసులే, కానీ విశ్వాసము ఆ విశ్వాసం లేదు. వీళ్ళంతా విశ్వాసం కనబడుతున్నారు కానీ ఆ విశ్వాసం ఏ విశ్వాసం? బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల విశ్వాసాలు. అందుకే అంటున్నాడు, మీ విశ్వాసము సరైందో కాదో చూసుకోమంటున్నాడు. మన భక్తి, మన విశ్వాసము సరిగా ఉన్నదలేదో మనం చూసుకోవాలి. అంటే వాక్యంలో దేవుడు ఆయించిన విధంగా ఉన్నదలేదో మనం చూసుకోవాలంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే దేవుని వల్లారా, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో చూసుకో. ముందుగా మనం ఎలాంటి విశ్వాసము? దేవుని దగ్గరికి వెళితే నాకు ఉద్యోగం వస్తుంది, పెళ్లి జరుగుతుంది, ఇంకేదో రోగం తీసేస్తున్న విశ్వాసము కాదు. అదృశ్యమై ఉన్నవి అని మనం నమ్మాలి. ఆ అదృశ్యంగా ఉన్నవి మనం పొందుకోవడానికి మనం విశ్వసించాలి. అది మన విశ్వాసం కదా. విశ్వాసం డెఫినేషన్ బైబిల్ అదే చెప్పింది కదా దేవుని వల్ల. ఇక్కడ ఏమంటున్నాను? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే పరీక్షించుకోవాలి. నా విశ్వాసం దేనికోసం ఉన్నది? నేను ఏ విశ్వాసంతో నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను? ఏ విశ్వాసంతో నేను దేవుల్లో కొనసాగుతున్నాను? ఎలాగైనా అదృష్టమైన ఆ పరలోకానికి వెళ్ళాలనే విశ్వాసంతో వెళుతున్నానా? లేదు అంటే ఈ జీవితం కాలం మట్టికి నాకు ఇది లాభం వస్తుందని వెళుతున్నా అని ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రభువారు అన్న మాట మనకి ఆలోచింప చేయాలి. దేవుని వల్లారా, మీ విశ్వాసము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొని మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా అంటే చూడండి, విశ్వాసాన్ని వదిలేసి భ్రష్టులుగా మారిపోయే పరిస్థితి ఉన్నది. భ్రష్టులుగా మారిపోయే పరిస్థితి ఉంది కనుక మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి, పరీక్షించుకోండి అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని వల్లారా, అసలు ఆ విశ్వాసం అనేది ఎలాగ ఉంటుంది? ప్రభువారు అన్న ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, నేను మళ్ళా వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనే భూమి మీద అంటున్నారు కదా. మరి ప్రభువారు వ్యక్తం చేసిన ఆ విశ్వాసం ఎలాగున్నది? భక్తుల జీవితాలను మనం చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆ భక్తుల జీవితాలకు మనం వెళితే మొదటగా యోబు భక్తుని గురించి మనం ఆలోచిద్దాం. దేవుని వల్ల యోబు భక్తుడైన బైబిల్ చెప్పింది, దేవుడు రాయించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే ముందుగా యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ముందుగా చదివితే దేవుని వల్లారా, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతలను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు చెప్పినప్పుడు దయ్యమేమో తెలుసా? బాగా చెప్తున్నావులే, నీ కొడుకును బలి వెనకేసుకొస్తున్నావు, నువ్వు ఆయన ఆస్తి పాస్తులు కంచె వేసావు కాబట్టి నేను నమ్ముతున్నాడు. ఒకసారి తీసుకున్నాను చూడ కింద వచ్చాం చూడండి. అపవాది యోబు ఊరకి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఎలాంటి మాటలు మాట్లాడుతుంది దయ్యం? నువ్వు ఆస్తి పాస్తులు ఇచ్చావో, పిల్లల్ని ఇచ్చావు, వాటి కంచె వేసి ఆ కష్టాన్ని దీవిస్తున్నావు కాబట్టి నీళ్ళు నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి తీసుకుడు ఏమున్నాయి ఆయనకి? ఏమేమి ఉన్నాయి? అదే అధ్యాయంలో చూస్తే ఏమున్నాయి? 2-3 వచనాలు చదువుకుంటే 2-3 వచనాలు యోబు గారికి ఏమేమి ఉన్నాయో చూడండి. ఆస్తి పాస్తులుగా అతనికి 7 కుమారులు ఉన్నారట, 3 కుమార్తెలు ఉన్నారు, 10 మంది సంతానం ఉన్నది యోబు గారికి. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయట, 3,000 ఒంటెలు ఉన్నాయట, 500 జతల ఎద్దులున్నాయట, 500 ఆడుగాడిదలు ఉన్నాయట, కలిగి బహుమంది పనివాళ్ళు ఉన్నారంట. అవన్నీ యోబు గారికి ఆస్తిగా ఉన్నాయట. ఇంకా తూర్పు దిక్కు జనులందరిలో కూడా ఆయన
గొప్ప ధనవంతుడుగా ఉన్నాడట. తర్వాత ఏం జరిగింది మనందరికి తెలుసు. యోబు విషయంలో దేవునితో అన్నాడు కదా, దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చిన కదా, ఇవన్నీ తీసివేయబడ్డాయి. మనకు తెలుసు. కొడుకులు చనిపోయారు, 7 కొడుకులు, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తిపాస్తులు అన్ని పోయినాయి. అన్ని పోయిన తర్వాత కూడా అలాగే విశ్వాసం కలిగి ఉన్నాడా? ఇవన్నీ పోయాయి కాబట్టి ఈ దేవుడు నాకు వద్దనుకున్నాడా? బాగా ఆలోచించాలి. అన్ని పోయాయి, ప్రతిది ఏమి లేకుండా పోయిన పరిస్థితి యోబు గారి జీవితంలో జరిగింది. కానీ విశ్వాసాన్ని వదిలేసింది ఎవరు? యోబు భార్య. యోబు భార్య విశ్వాసంలో తగ్గిపోయింది. తిట్టి చనిపో అంటుంది. నీ దేవుణ్ణి ఇంకా యథార్థత వదిలిపెట్టవా, నువ్వు దూషించి చనిపోని యోబుతో అంటుందంటే ఆమె విశ్వాసాన్ని వదిలివేసింది. కానీ యోబు ఎలాగున్నాడు, అన్ని పోయిన తర్వాత యోబు ఎలాగున్నాడు అనేది మనం చూస్తే దేవుని వలన అదే అధ్యాయంలో 20 నుంచి 22 వరకు చూస్తే అన్ని పోయిన తర్వాత, అన్ని కోల్పోయిన తర్వాత కట్టుబట్టలతో ఉన్న యోబు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగానే భూమి మీదకి వచ్చాను. నేను దిగంబరినై మరలా వెళతాను, వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మన కుటుంబంలో మా పిల్లలకి ఏమన్నా అయితే మనము టెన్షన్ పడిపోతాం. ఏం దేవుడు మాకే ఇవ్వాలా, మా పిల్లలకి ఇవ్వాలంటే రోగాలని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తిపాస్తులు అన్ని పోయి కట్టుబట్టలతో మిగిలిపోయినప్పుడు అంటున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇదండి విశ్వాసం. ఇది విశ్వాసం. మనలో ఎవరైనా నువ్వు దేవుని దగ్గరికి వెళితే నీ ఉద్యోగం తీసేస్తాను అంటే ఉద్యోగానికి వెళ్తారా? దేవుని దగ్గరికి వెళ్తారా? నువ్వు చర్చికి వెళితే నీ ఉద్యోగం తీసివేయబడుతుంది అని చెప్తే ఎవరైనా చర్చికి వెళ్తారా? ఆలోచించండి బాగా. ఎందుకంటే విశ్వాసమును ఎలాగున్నాయో చూడండి. మీలో ఎవరైనా క్రీస్తు నమ్ముకుంటే మీకు పిల్లలు ఇవ్వాలంటే ఎవరైనా నమ్ముకుంటారా? ఆలోచి. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ మనం చూస్తున్నాము. నీ ఉద్యోగం పోతుందంటే దేవుని దగ్గరికి రారు అంటే వాళ్ళకి ఏం కావాలి? ఉద్యోగం కావాలి. కానీ ఒక స్త్రీ, మీరు కూడా చూసి ఉంటారు, మార్తమ్మ అని ఒక స్త్రీ వృద్ధురాలండి. వృద్ధురాలు. ఆమెకి తనన్న వల్ల ఎవరు లేరు, ఆమెకు ఒంటరిగా ఉంటుంది. గొప్ప విశ్వాసురాలు. ఆమె అన్న మాట ఒకసారి మనం చూస్తే దేవుని వల్లారా, ఆమె అన్న మాట మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా? చర్చి మానం, పెన్షనే మానేస్తారు, చర్చి మానం. ఎందుకంటే 4,000 నెలకే రాని 4,000 ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి, పెన్షన్కి వెళ్ళండి. ఇప్పుడు ఎంతకనే సైతాన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కాడకులు అవుతాడా? ఇంకా సైతాన్ గారి జాయిగా పెన్షన్ కాడకులు అయితే ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా తెచ్చాను, ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా తెచ్చాను. ఇస్తాడా? ఏ బాపోతాడు. ఆదివారం గుడి మాట చూడండి. పెన్షన్ మీద బతుకుతున్న ఆమె పెన్షన్ తీసేసినా సరే నేను గుడి మాడను, ఆదివారం ఆరాధన మాననంటుంది. ఇలాంటి మాటలు ఎంతమంది అనగలరు? అంటే చూడండి, ఎక్కడుంది మన విశ్వాసం? ప్రభువారు అన్న మాట, నేను మరలా వచ్చి మా విశ్వాసం కనుగొనునా అంటే నువ్వు ఎందుకు ఆ మాట అంటున్నావు? ఆమె ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నది? నాకు నా దేవుడు ముఖ్యం, పెన్షన్ కాదు అన్నట్టుగా కదా. సిగ్గు కలుగుతుంది కదా మాట, సిగ్గు కలిగే మాట.
పెన్షన్ చేసినా సరే నేను మాత్రము గుడికి వెళతానంటుంది, ఆరాధనకి వెళతానంటుంది దేవుని వారు. యోబు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన అన్ని పోయినా విశ్వాసాన్ని వదలలేదు. కానీ ఈరోజు మనల్ని మన కొడుకులను మన కూతుర్లను దేవుడు మరి బలీయమని అడగడం లేదు, కానీ దేవుడు మన దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటున్నాడు. మనందరం కూడా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇంకొక భక్తుని జీవితాన్ని కూడా మనం చూస్తే దేవుని వాళ్ళని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు చదివితే అందరికీ బాగా తెలుసు అబ్రహాము గురించి. అబ్రహాము గురించి దేవుడు ఏం రాయించాడు? విశ్వాసులకు తండ్రి. ఆయన ఏమైనా పరలోకం చూసి వచ్చాడండి? అబ్రహాం గారు ఏమైనా పరలోకం చూశాడా? అప్పటికి మనకన్నా బైబిల్ గ్రంథం ఉండి ఇవన్నీ చదువుకుని డీటెయిల్స్ అన్ని మనకు ఉన్నాయి, కానీ అబ్రహాం గారికి అలాంటి గ్రంథం కూడా లేదు కదా. పరలోకం చూడని పరలోకం ఉందని నమ్మాడు అబ్రహాం గారు. అది ఆలోచించాలి, చూడని పరలోకం ఉన్నది. అది అబ్రహాం విశ్వాసం. ఒకసారి చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి భార్య కూడా చెప్పకుండా ఇస్సాకును బలి ఇవ్వడానికి బయలుదేరాడండి. భార్యకి చెప్పితే ఎక్కడ బాధపడిపోయి ఇదేం దేవుడు అని చెప్పి ఆ కుమారుని ఎత్తుకొని వెళ్ళిపోతుందని భార్యకి చెప్పకుండా బయలుదేరిన గొప్ప అబ్రహాము ఎలా వెళ్ళగలిగాడు చూడలేదు. ఆయన ఎందుకు వెళుతున్నాడు అలా? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. సిద్ధపడిపోయాడు, బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించును? ఇస్సాకు వలన అయినది నీ సంతానం మనబడునని ఎవరితో చెప్పబడేను. ఆ అబ్రహాము ఆయన నమ్మకమేంది? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై. మరి అబ్రహాం కాలంలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారా? మనకున్న ఎలాంటి ఆధారాలు? ప్రభువాను తిరిగి లేచారు, యేసుక్రీస్తు ప్రభువాను పునరుత్థానుడయ్యారు. అది మనకున్న ఆధారాలు. ఆయనకి ఏమైనా ఉన్నాయా? కానీ ఎలా నమ్ముతున్నాడు? దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు యెహోవా దేవుడు మృతులను సైతం లేపగల దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఈ కొడుకేంటి? ఇలాంటివి కావాలంటే నేను నమ్ముకున్న నా దేవుడు రాళ్ళ నుంచి కూడా పిల్లల్ని పుట్టించగల నమ్మాడు ఆయన. అదండి విశ్వాసం. అది విశ్వాసం. చూడని పనులకు ముందని నమ్మాడు ఆయన. చూడని పనులకు ముందని, చూడని తండ్రి ఉన్నాడని నమ్మాడు దేవుడు. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి, ఇది 100 సంవత్సరాలప్పుడు ఇయ్యబడిన కుమారుడు కూడా ఇయ్యడానికి సిద్ధపడిపోయాడు. చూడండి, ఏక కుమారుని అర్పించి ఉపమా రూపకముగా అతని మృతులో నుండి మరలా పొందెను. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు ఇమీడియట్ గా చంపనీయలేదు కదా. చంపని దానికి బదులుగా గొర్రె పిల్లని తీసేసుకున్నాడు. అంటే చూడండి, దేవుడు పరీక్షించినప్పుడు ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉన్నది. నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. అలాగని ఆయన పరలోకమును చూసి వచ్చాడా? చూడలేదు. ఆయన ఏమంటున్నాడు? పునాదులు గల పట్టణంకి కావాలట వాళ్ళకి. ఆ మాటలో అదే 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే 10వ వచనంలో, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనం, ఏదైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణం ఏమైనా కనబడుతుందా ఆయనకి? మనకి ఏమైనా కనబడుతుందా? ఆయనకి కనపడలేదు, మనకి కనపడలేదు. ఆయన నమ్మాడు, ఉన్నదని విశ్వసించాడు. ఈ రోజు పరవేశంలో చనిపోయిన వాళ్ళు పొయ్యమని ఇమ్మీడియట్ గా ఫస్ట్ పోవాల్సింది ఎవరి దగ్గరికి? అబ్రహాముడిలోకి వెళ్ళాలి. అబ్రహాం దగ్గర నుంచే వెళ్ళాలి. చూడండి, అందుకే లాజరు అబ్రహాముడిలో వెళ్ళిపోయినట్టుగా మనం చదువుకుంటాం. అందుకే దేవుని వలన ఇలాంటి విశ్వాసం, ఆ విశ్వాసము కనుగొనునా అంటే పరలోకం ఉన్నదని నమ్మాలి. దానికి ఎన్నో ఆధారాలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఎన్నో మనం చదువుకుంటున్నాము. పరలోకములో ఎవరు ఉన్నారో, పాతలు ఎవరు, అన్నీ మనకిప్పుడున్న ఆధారాలు. అబ్రహాం గారికి లేవు కదా. అందుకే మన విశ్వాసం, ఆ విశ్వాసంలో మనం ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకుంటూ ఉండాలి దేవుని వలన. ఇంకొక భక్తుని జీవితాన్ని కూడా మనం చూస్తే అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో,
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ఈయన ఎవరు? మోషే గారు. మోషే గారి విశ్వాసం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. మోషేమైనా చూశాడా దేవుణ్ణి? మోషేమైనా పరలోకం చూశాడా? మోషేమైనా యేసుక్రీస్తును కలుసుకున్నాడా? కానీ ఆయన విశ్వాసం అంటే ఆయన మోషే ముందు ఏమున్నది? ఒక రాజ్యం ఉన్నది, సింహాసనం ఉన్నది. ఇమీడియట్ గా ఆ తల్లిని ఒకసారి అమ్మ అంటే సింహాసనం ఎక్కిపోతాడు ఆయన మోషే. కానీ మోషే ఏం ఆలోచిస్తున్నాడంటే, నాకు ఈ సంతోషము, ఈ సుఖము నాకొద్దు, నాకు ఈ సుఖము, ఈ రాజదండము నాకొద్దు, నాకు కర్రనే నాకు చాలా ఇష్టం, నా కర్ర పట్టుకొని ఇష్టాలు పది నడిపించడం నాకు ఇష్టం తప్ప ఈ రాజదండం వద్దని, సుఖాన్ని వద్దనుకొని, రాజ్యాన్ని వద్దనుకొని, సింహాసనాన్ని వద్దనుకొని ఏమి కోరుకున్నాడు? శ్రమను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? అక్కడ రాస్తున్నాడు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఆయన కళ్ళముగా ధనం ఉన్నది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని, ఆ కాలానికి యేసుక్రీస్తు గురించి అవగాహనలో ఉన్నాడు చూడండి. నా వంటి ఒక ప్రవక్తను ఇస్రాయేలులో మీ కొరకు పుట్టిస్తానని చెప్పిన గొప్ప ప్రవక్త అయిన, ప్రభువారి గురించి ప్రవచనం చెప్పిన గొప్ప ప్రవక్త మోషే. ఈ ప్రవక్త అంటున్నాడు, మోషే గారట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటే శ్రమను కోరుకుంటున్నాడు. నాకు సుఖం వద్దు, నాకు శ్రమ కావాలి, నాకు రాజదండం వద్దు, నాకు సింహాసనం వద్దు, నాకు ధనం వద్దు, నాకేం కావాలి? క్రీస్తు విషయమైన నింద నాకు కావాలి. అది గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అమ్మ అంటే రాజు అయిపోతాడు, అమ్మ అంటే రాజ్యం వచ్చేస్తుంది, అమ్మని పిలిస్తే చాలు ధనం వచ్చేస్తుంది. కానీ అవన్నీ వద్దనుకున్నాడు. నేను అమ్మాని నాకు పిలవడం కాదు, నా తండ్రిని పిలుస్తాను, తండ్రి అని పిలవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకు? ఏలైనగా అతడు ప్రతిఫలముగా ఆ శ్రమకి, ఆ నిందలకు ప్రతిఫలముగా, ఆ త్యాగానికి ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. కలుగబో బహుమానం ఏంటి? నిత్య జీవము, పరలోకం మీద దృష్టి ఉంచాడట. ఆ కలగము పరలోకమందు దృష్టి ఉంచాడు. ఆలోచించండి దేవుని వల్ల. ఇదండి విశ్వాసం. విశ్వాసము, విశ్వాసము, ఆ విశ్వాసము. ఏ విశ్వాసము? ఇగో ఈ భక్తుల విశ్వాసాలే ఈరోజు సంఘాల్లో విశ్వాసాలు కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసము కనుగొను అంటే, ఇలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. కనుక ప్రభువారు అన్నమాట, ఆ విశ్వాసము కనుగొను. నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొను అంటే, ఈ భక్తుల జీవితాలలో విశ్వాసాలు ఈరోజు సంఘాల్లో చాలా మంది దగ్గర ఉండవు. అలాంటి విశ్వాసం చాలా మంది కలిగి ఉండరు. కానీ మనము కలిగి ఉండవలసిన విశ్వాసము ఇలాంటి విశ్వాసము. ఇలాంటి విశ్వాసం. అబ్రహాము కుమారుని అడగానే సిద్ధపడిపోయాడు. మనల్ని కుమార్తె దేవుడు అడగం లేదు. కానీ నీవు నీ కుటుంబం నా కోసం బ్రతకమంటున్నాడు, నా పని చేయమంటున్నాడు, నా పనిలో ఉండమంటున్నాడు. ఇది మన నుంచి కోరుకుంటున్నాడు. మననేం బలు అడగడం లేదు కదా తండ్రి. బలలేమని ఏమంటున్నాడా? బలులు అవసరం లేదు, నీవు నీ కుటుంబం నా కోసం పని చేయండి, నా కోసం బ్రతకండి అంటున్నాడు. దేవుని వాళ్ళరా బాగా ఆలోచించాలి. అందుకే చివరిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు ఎవరు? వీళ్ళు షద్రకు, మేషకు, అబేద్నెగో అని వీళ్ళ విశ్వాసం చూడండి. విశ్వాసులు, వీరులు వీళ్ళంతా. ఇదండి విశ్వాసం. దేవుడు కోరుకుంటున్న విశ్వాసులు వీళ్ళు. దేవుడు కావాలనుకుంటున్న విశ్వాసం, ఇలాంటి విశ్వాసం కావాలి మనకి.
దేవుని దగ్గరికి వస్తే నాకు ఏదో వస్తుందని, రోగం పోతుందని, ఉద్యోగం వస్తుందని, పెళ్ళిళ్ళు అవుతాయని ఇలాంటి విశ్వాసుల గురించి దేవుడు ఎదురు చూడడం లేదండి. ఎలాంటి విశ్వాసం కోసం విశ్వాసులకు ఎదురు చూస్తున్నారంటే అదృశ్యమైన పరలోకమును సాధించడానికి ఎవరైతే విశ్వాసం కలిగే సంఘాలకు వస్తున్నారో అలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే వీళ్ళ విశ్వాసం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నెబుకద్నెజరు వీళ్ళందరినీ ఆ విగ్రహానికి మొక్కమన్నప్పుడు వాళ్ళు మొక్కరు కదా, మొక్కనప్పుడు సాగిల పడనప్పుడు ఆ ముగ్గును తీసుకుపోయి అగ్నిలో వేసేస్తాడు కదా. అప్పుడు వాళ్ళు అంటున్న మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి వాళ్ళ విశ్వాసం, మేము నమ్ముకున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, చూడండి వాళ్ళ విశ్వాసం, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియో తెలుసుకొనుము. వీళ్ళండి ఇదండి భక్తి, ఇదండి విశ్వాసం. నేను కనుక ఎవరైనా వచ్చి ఇక్కడ గన్ను పెట్టి నువ్వు ప్రభువుని వదిలేయంటే ఇమిళ్ళు వదిలేసి వాళ్ళు లేరా? నువ్వు ప్రభువుని నమ్ముకుంటే షూట్ చేసి పడేస్తానని ఇక్కడ టిగ్గర పెట్టిందనుకోండి, ఇమీడియట్గా ప్రభుత్వం పారిపోవాలి చాలా మంది ఉంటారు క్రైస్తవుల్లో. కానీ ఈ విశ్వాసం అండి, చావైనా రేవైనా నా ఏసీ, నా కష్టమైన బాధైన నిందైన సుఖమైన నా ఏసీ అని ఎంతమంది విశ్వాసంలో వెళుతున్నారు, ఎంతమంది అలాంటి విశ్వాసంలో కొనసాగుతున్నారు. అందుకే ప్రభువానన్న మాట, భవిష్యత్తు జ్ఞానైన ప్రభువానన్న మాట, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. ఏ విశ్వాసము? పరలోకాన్ని వెతుకుతున్నవా ఆ విశ్వాసం. ఈ భూమి శాశ్వతము కాదని ఎరిగి పరలోకం ఉందని, పాతాళం ఉందని, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆయన ఎదురు చూస్తున్నాడని అనే విశ్వాసం. దేవుడు కోరుకుంటున్న విశ్వాసాలు ఇలాంటివి దేవుని వాళ్ళ. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక తాడు మీద 100 కిలోల బరువు తీసుకుని ఆ తాడు మీద నడవగలుగుతున్నాడు. ఆలోచించండి, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎంతో మంది గుంపులుగా ప్రజలు ఉన్నారు, ఆ వ్యక్తి తాడు మీద 100 కిలోల బరువు తీసుకుని ఇటు నుంచి అటు నడిచేస్తున్నాడు. అప్పుడు వీళ్ళంతా కేరింతలు కొడుతున్నారు, ఈలలు పెడుతున్నారు, సూపర్ 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 అని. తర్వాత దిగొచ్చి ఒక 50 కిలోలో ఉన్న మీలో ఎవరైనా రాండి, మిమ్మల్ని ఎత్తుకుని ఇదే తాడు మీద నడుస్తానంటే ఎవరు వెళ్ళడం లేదు. ఇలాంటి విశ్వాసం అండి. అంటే అప్పుడు 100 కిలోలు మోసిన ఆయన 50 కిలోలు మోయగలుగుతున్న విశ్వాసం లేదు, నమ్మకం లేదు ప్రజల్లో. అప్పుడు దాకా ఏళ్ళు కొట్టారు, చెప్పలు కొట్టారు, కానీ రమ్మంటే ఎవరు రావడం లేదు. అంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు సంఘాల్లో కనబడుతున్నారు. ఇలాంటి విశ్వాసము దేవుడు కోరుకోవడం లేదు. వాళ్ళ లాభాల కోసము ఏదో కోరికలతో ఏదో వస్తుంది అని దేవుని దగ్గరికి రావద్దండి. వాస్తవానికి నీకు ఎప్పుడు ఏం కావాలో ఆయనకు నీకంటే నాకంటే బాగా దేవునికి తెలుసు. కానీ మనము దేవుని దగ్గరికి రావాల్సినది అదృశ్యమైనవి ఉన్నవి, ఆ పరలోకం మేము వెళ్ళాలి, ఎలాగైనా నా దేవుని దగ్గరికి నేను చేరుకోవాలనే విశ్వాసంతో రావాలి తప్ప, నాకు రోగం పోతుంది, నాకు ఉద్యోగం వస్తుంది, పెళ్ళిళ్ళు అయితే ఇలాంటి కోరికలతో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు నిజంగా లోకములో మన దృష్టిలో విశ్వాసులు, కానీ క్రీస్తు ప్రభువారి దృష్టిలో వాళ్ళు విశ్వాసము కలిగిన వాళ్ళు కాదు. అందుకే ప్రభువారు ముందే చెప్పేశారు, అందరూ ప్రవేశింపజోతురు కానీ వారి వలన కాదు. అంటే దాని అర్థం ఏంటి? అందరూ వస్తారు కానీ అందరూ పనులకు రారు, అందరూ సంఘాలకు వస్తారు కానీ పనులకు రారు. ఎందుకు? వాళ్ళ విశ్వాసంలో తేడా ఉన్నది. వాళ్ళ విశ్వాసం బైబిల్ చెప్పిన విధంగా లేదు. ఆ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం పరలోకమే గురుగా ఉన్న విశ్వాసము మనము కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు యేసు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొను అంటే
నిజంగా విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసులు మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. అందుకే ఇదే సబ్జెక్టు రెండవ భాగంగా వచ్చి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలునైనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది నాన్న మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రభువారు డౌట్ వ్యక్తం చేస్తున్నారు నాయన. మళ్ళా మా ప్రభువారు భూమిదికి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అని వ్యక్తం చేసిన ఆ విశ్వాసం ఏంటో, బైబిల్ గ్రంథంలో మీరు రాయించిన భక్తుల విశ్వాసాలు ఎలాంటివో, మరి మా విశ్వాసం ఎలాగుందో కూడా మేము ఆలోచిస్తూ వచ్చాము నాయన. మాకు సహాయం చేయండి. అవును నాయన, ఎవరి విశ్వాసం వారు పరీక్షించుకోవాలని, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కటే, బాప్సం ఒక్కటే అని మీరు బైబిల్లో కూడా రాయించారు తండ్రి. మరి అలాంటి విశ్వాసులుగా పిలువబడుతున్న మేము, మా ప్రభువారు కోరుకున్న విశ్వాసం మాలో ఉందో లేదో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని, మా ప్రభువారు కోరుకున్న విశ్వాసము, మా ప్రభువారు ఎప్పుడు వచ్చినా మా ప్రభువుతో పాటు పరలోకం వచ్చే విశ్వాసం కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. గొప్ప మాటలు ఇదో ఈరోజు మాకు నేర్పించేవనైనా, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.